స్మార్ట్ నైన్ ఫిల్మీ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. టాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించిన సరికొత్త సినీ వార్తలతో మీ ముందుకు వస్తుంది స్మార్ట్ నైన్ ఫిల్మీ చిట్ చాట్ కార్యక్రమం. చదరం తులసిరాం ఈ పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది వైజాగ్. వైజాగ్ లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని తులసిరాం సంపాదించుకున్నారు. అసలు తులసిరాం ఎవరు, ఎందుకు ఆయన గురించి మనం చెప్పుకోవాలి? ఈయన ఎన్నో సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వైజాగ్ లో అనాథాశ్రమలో ఉన్న పిల్లలకు, వృద్ధులకు తన వంతు సహాయంతో అండగా ఉంటున్నారు. అంతేకాదు, తులసి రాం పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్. ఈయనకు చిరు పవన్ అంటే అంతులేని అభిమానం. చిన్నతనం నుంచి చిరు పవన్ లా డాన్స్ స్టెప్పులు, డైలాగులతో పెరిగి అదే మక్కువతో సినీ రంగప్రవేశం చేశారు తులసిరాం. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం గణపతి గ్రామంలో తులసిరాం జన్మించారు. ఈయన తండ్రి నర్సింగ్రావు, తల్లి నాగరామ రుక్మిణి, వీరిద్దరికీ ఏకైక సంతానం తులసిరాం. తులసిరాం విద్యాభ్యాసం అంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డేవీ స్కూల్లో కొనసాగింది. ఆయన ఇంటర్మీడియట్ గాజువాక వికాస్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఆయన గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పశ్చిమ గోదావరి జిల్లా నోవా ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన పూర్తి చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో ఆయన ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో ఆయనకి టీవీ ఛానల్స్ లోని ఆఫర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన సమయంలో తులసిరాం రాజకీయ రంగప్రవేశం చేశారు. అదే సమయంలో మన విశాఖ జిల్లాకు చెందిన డాన్స్ మాస్టర్ విశాఖ థ్రిల్లర్ వెంకట తులసి ని హీరోగా ఎంచుకోవడం జరిగింది. దాంతో తులసిరాం సినిమా రంగంలో అరంగేట్రం చేశారు. వీలైతే ప్రేమిద్దాం చిత్రంతో వెండితెరకు పరిచయమైన తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని అప్పట్లో 70 సెంటర్లలో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయనకు వెంటనే భారీ ఆఫర్స్ రావడం జరిగింది. విశాఖ జిల్లాలో మరో నక్షత్రం, ఆయన పేరు తెలియనివారు ఎవరు ఉండరు. బస్టాప్, రంగస్థలం చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యపం బాబాయ్ రెండో సినిమా శ్రీనివాస్ గారి దర్శకత్వంలో 4G అనే సినిమాకి తులసి ని పరిచయం చేయడం జరిగింది. ఆ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ తర్వాత సంతోష్ దర్శకత్వంలో నువ్వంటే పిచ్చి, పూరికి, సారీ జగన్నాథ్ గాడి స్టోరీ అనే చిత్రాల్లో నటించారు. ఆ 2 చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో సిద్ధమవుతున్నాయి. గతంలో వీలైతే ప్రేమిద్దాం చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 4G, నువ్వంటే పిచ్చి చిత్రాల్లో నటించినప్పటికీ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాన్ని ఆధారంగా తీసుకుని వలస అనే సామాజిక దృక్పథంతో వస్తున్న చిత్రం కళాకార్ ప్రొడక్షన్స్ లో ఎక్కలి రవీంద్రబాబు సారథ్యంలో నంది అవార్డు గ్రహీత సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వలస అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో మనోజ్ నందన్, తేజు, వినయ్ మహదేవ్, గౌరీ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఎఫ్ఎం బాబాయ్, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను తదితరులు నటించారు. అయితే ఈ చిత్రంలో తులసిరాం ఒక వలస కార్మికుడిగా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. కాబట్టి ఆయనది రెండో చిత్రం వలస అనే చెప్పుకోవచ్చు. సెన్సార్ పూర్తి చేసుకుని జనవరి 1వ తారీఖున ఆంధ్ర, తెలంగాణ థియేటర్స్ లో రావడానికి సిద్ధంగా ఉంది. వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో మరొక్కసారి మనందరం వెండితెరపై చూద్దాం. వైజాగ్ తులసిరాంకి స్మార్ట్ 9 టీవీ సిబ్బంది మరియు ప్రేక్షకులు తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుదాం.